నమస్తే. వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ షాహిదా. సోషల్ మీడియా ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక భాగం అయిపోయింది. ఇన్ఫర్మేషన్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కానీ వీటన్నిటి కోసం సోషల్ మీడియా మీదనే చాలామంది ఆధారపడి ఉన్నారు. అయితే మరోవైపు ఈ సోషల్ మీడియా యువత ప్రవర్తన మీద దానికి ప్రభావం చూపిస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ మీద, రిలేషన్‌షిప్ మీద వీటన్నిటి మీద ఈ సోషల్ మీడియా ప్రభావం చూపిస్తుంది. సో, ఈ అంశంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు వివస్వాన్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనుషుల్ని కలపడానికి వచ్చింది. కానీ సోషల్ మీడియా వల్ల జెన్‌జీలో లోన్లీనెస్ ఎందుకు పెరుగుతోంది? అది చానా నిజంగా డిస్కస్ చేయాల్సిన విషయం అండి. జనరల్‌గా అందరూ సోషల్ మీడియాలో చానా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చానా మందితో నేను ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాను అనే ఒక భావనలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే కనెక్షన్స్‌కి, కమ్యూనికేషన్స్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందనేది అర్థం చేసుకోవాలి. జనరల్‌గా ఇన్ ద సోషల్ మీడియాలో వాటెవర్ వి హావ్ దీస్ ఆర్ ఆల్ కనెక్షన్స్. రైట్. ఒకవేళ భావోద్వేగంగా ఎవరితో అయినా కమ్యూనికేషన్ కావాలి అనంటే వి కెనాట్ కమ్యూనికేట్ విత్ దెమ్. హుహు. దానికి మనకి రియల్ లైఫ్‌లో కొంతమంది మనుషులు అవసరం. మన యొక్క భావాల్ని వ్యక్తపరచడానికి, మన యొక్క అవసరాల్ని అర్థం చేసుకోవడానికి, మనకి ఏవైతే కష్టపడుతున్నామో, ఏదైతే విషయాలు హ్యాపీగా ఉన్నా, బాధగా ఉన్నా వాటిని షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అంటూ రియల్ లైఫ్‌లో అవసరం. అవసరం. కాకపోతే 24 గంటలు ఆ సోషల్ మీడియాలో వచ్చే ఆ ఫాలోవర్స్ మీద దృష్టి కేంద్రీకరించి రియల్ లైఫ్‌లో ఉన్న బంధాలన్నిటిని చాలా వరకి నిర్లక్ష్యం చేస్తున్నాం. హుహు. సో, దానివల్ల ఆటోమేటిక్‌గానే ఆ యొక్క బాండ్ అనేది ఏర్పడట్లేదు రియల్ లైఫ్‌లో. సో, ఆబ్వియస్‌గా వెన్ సమ్‌వన్ ఈస్ ఇన్ నీడ్ సోషల్ మీడియాలో ఎప్పుడు గాని నీడ్స్‌ని మనం వి కెనాట్ ఎక్స్‌ప్రెస్. హుహు. ఓన్లీ మనం సాధించిన వాటెవర్ ద అచీవ్‌మెంట్స్ వాటిని మాత్రమే మనం చూపెడతాం. మన హ్మ్. గొప్పలు, మన యొక్క విన్ అయినవి ఇవే చూపెడతాం. బట్ అవును. నీడ్స్‌ని చూపెట్టే అవకాశం అక్కడ ఉండదు. బట్ హ్మ్. నీడ్స్‌కి మనకి కంపల్సరీ రియల్ లైఫ్‌లో హ్యూమన్స్ కావాలి. రైట్. సో, హ్మ్. దానివల్ల చాలా మంది వెనెవర్ దే ఆర్ ఇన్ నీడ్ దేర్ ఇస్ నో వన్ టు సపోర్ట్. కరెక్ట్. ఆబ్వియస్‌గా లోన్‌లీగా ఫీల్ అవుతారు. నేనేంటి నా బతుకేంటి ఈ లెవెల్‌లో ఉన్నవాడిని ఇలా అయిపోయానేంటి? హ్మ్. ఆబ్వియస్ పీపుల్ విల్ ఫీల్ లోన్లీ. సో, అండ్ దానివల్ల చాలా ఇబ్బందులొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! చెప్పారు. అయితే సార్ ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాము, అది స్నాప్‌చాట్ ఇవన్నీ గంటల తరబడి వాళ్ళు చూస్తూనే ఉంటే యూత్, హ్మ్. ఏ టైంలో ఇది అడిక్షన్‌గా మారిపోయింది అనేసి మనం తెలుసుకోవాలి? నైస్ క్వెషన్ అమ్మా. థింగ్ ఏంటంటే బేసిక్‌గా ఎప్పుడు గాని ఫోన్ అనేది మనము వాడుతుండి అది మనకి హెల్ప్ అవుతున్నప్పుడు అది నార్మల్ యూజ్. కానీ ఫోన్ చేతిలోనే మనముంటే హ్మ్. అప్పుడు దాన్ని అడిక్షన్ కింద తీసుకోవచ్చు. అంటే ఓకే. ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకి హ్మ్. ఫోన్ ఎలా చెబితే అలా మనం వింటున్నాం. లేచిన వెంటనే అలారంతో మొదలయ్యి, ఏం నోటిఫికేషన్స్ వచ్చినవి, ఎలా రియాక్ట్ అవ్వాలి, తర్వాత పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనమేమి చేయాలి, అసలు లైఫ్‌లో ఏం జరుగుతుంది అని బయటి లైఫ్‌ని మొత్తాన్ని దూరం చేసేసి 24 గంటలు నేనే అని హ్మ్. ఫోన్ ఎప్పుడైతే మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిందో, అప్పుడు మనము దానికి అడిక్ట్ అయిపోయినట్టే ఉంది. హుహు. అండ్ దీంతో పాటు వన్ మోర్ విషయం. మనము మన పర్సనల్, సోషల్ అండ్ ఆక్యుపేషనల్ లైఫ్‌ని గనక ఫోను పరంగా గనక నిర్లక్ష్యం చేస్తే, హ్మ్. దాన్ని మనం అడిక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. 24 గంటలు ఫోనేమైండింది, కొత్త నోటిఫికేషన్స్ ఎక్కడున్నవి, ఒక 2 నిమిషాలు మనం ఫోను చూడకపోతే, అయ్యో! నేనేదో మిస్ అయిపోతున్నాను. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవి. 24 గంటలు దాన్నే చూడాలని ఒక క్రేవింగ్ ఇలాంటి లక్షణాలుంటే మాత్రం ఫోనుకి మనం ఫోన్‌కి అడిక్ట్ అడిక్ట్ అయినట్టే. అయిపోయినట్లే. అడిపోయినట్టే. యాహ్! ఓకే. అయితే కొంతమందికి సోషల్ మీడియాలో చాలా అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు ఉండరు. ఆబ్వియస్ అండి. సో, యాహ్! బెస్ట్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అంటారా? లేకుంటే ఆ లైక్స్ కోసం ఆ ఫాలోవర్స్ ఇంపార్టెంట్ అంటారా? బేసిక్‌గా ఎప్పుడైతే మన ప్రైడ్‌ని, మన యొక్క సెల్ఫ్ వర్త్‌ని లైక్స్ మీద పెట్టామో, అప్పుడే మనం మన యొక్క లైఫ్‌ని కోల్పోతున్నాం. మనం యాక్చువల్‌గా స్వతహాగా మన లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా వరకి దూరం అయిపోయిందండి. హ్మ్. 24 గంటలు మన లైఫ్‌ని పక్కన వాళ్ళ దృష్టితో చూస్తున్నాం. హ్మ్. వాళ్ళు నన్ను గొప్పగా చూస్తున్నారా లేదా? వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారా లేదా? వాళ్ళ దగ్గర నుంచి నాకు లైక్స్ వస్తున్నాయా లేవా? వాళ్ళ దగ్గర నుంచి ప్రైజ్ చేస్తూ కమెంట్స్ వస్తున్నాయా లేవా? ఎప్పుడైతే మన యొక్క సెల్ఫ్ వర్త్‌ని పక్కన వాళ్ళ చేతిలో పెట్టామో, అప్పుడే మనం మన లైఫ్‌ని జీవించడం కోల్పోయినట్టే. రైట్. ఎప్పుడు గాని మనం జనరల్‌గా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎంత బాగా బతికాము అనే దాని మీద మనల్ని మనం పోల్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు లైఫ్ అలా లేదు. పక్కన వాళ్ళు అప్రిషియేట్ చేస్తేనే అది గూడా మనకి తెలియని కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వాడు జపాన్‌లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు. అసలు వాడితో మనకు సంబంధమే లేదు. వాడు మనల్ని పొగిడితే మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం. హ్మ్.
అసలు వాడు ఎందుకు పొగుడుతున్నాడు? వాడికి అసలు మనం చేసిన పని అర్థమైందా? కాలేదా? గూడా తెలియదు. వాడు జస్ట్ ఒక లైక్ పెట్టగానే మనం ఆనందంగా అవును. వా ఒకవేళ మనం ఎంత మంచి పని చేసి లైక్స్ రాకపోయినా కూడా మనల్ని మనం తిట్టుకుంటున్నాం. అయ్యో! అరే! ఇంతకన్నా లైక్స్ రాలేదు. ఆ! నేనేమన్నా ఆ! తక్కువ ఆ! చేశానేమో. ఆ! మనల్ని మనం డీమీన్ చేసేసుకుంటున్నాం. హ్మ్. బేసిక్‌గా అది మనకి చాలా మంచి వర్క్. మన యొక్క చాలా వర్త్‌ఫుల్‌గా చేస్తున్న వర్క్. కానీ ఎదుటి వాళ్ళ చేతిలో మన అప్రిషియేషన్ పెట్టడం వల్ల మనల్ని మనం అర్థం చేసుకోవడం మానేసి, హ్మ్. వాళ్ళ యొక్క అప్రిషియేషన్ కోసం ఫాలో అవుతున్నాం. దట్ ఈస్ ఏ విధంగాను మంచిది కాదండి. రైట్. అయితే యాహ్! ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తుంది కంపారిజన్ కల్చర్. సో, ఏంటి ఈ కంపారిజన్ కల్చరు? సో, దీని ప్రభావం యువతపై ఎంత ఉంది? చానా ఎక్కువగా ఉండిందండి. బేసిక్‌గా ఎప్పుడు గాని మీరు ప్రశాంతంగా ఉండి, ఒక్కసారి ఫోన్‌లో నోటిఫికేషన్ వచ్చింది చూడండి. హ్మ్. ఎవరో జీవితాంతం కష్టపడి ఒక హ్మ్. కారు కొనుక్కుంటారు. హ్మ్. వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఖతం. హ్మ్. హ్మ్. అప్పటిదాకా ఆనందంగా ఉన్న మనం ఒక్క సెకన్‌లో బాధపడిపోతాం. అయ్యో! నాకు ఆ కారు లేదే, వాడు మనకన్నా ఎక్కువగా సంపాదించేస్తున్నాడే, మనకన్నా ఎక్కువగా హ్యాపీగా బతుకుతున్నాడే. కానీ వాడికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ మనకే ఉంటాయి. మనకి హ్మ్. యాక్చువల్‌గా ఓ కంపెనీ మన ఎఫిషియన్సీని మెచ్చుకొని మనకో క్యాబ్ అరేంజ్ చేయొచ్చు. మన యొక్క ఎఫిషియన్సీని. దాన్ని మనం గుర్తించం. కన్సిడర్ చేయరు. కన్సిడర్ అసలు చెయ్యం. వాడికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ మనకుండొచ్చు. బట్ మనం వాడిని చూసిన వెంటనే మనకి మనకి మనం బాధపడతాం. హ్మ్. అండ్ 24 గంటలు మన లైఫ్‌ని పక్కన వాడితో పోల్చుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది బాగా ఎక్కువగా గురి చేస్తుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే మన లైఫ్‌లో ఉండే రెగ్యులర్ ఆనందాలన్నిటిని మనం మిస్ అయిపోయి పక్కన వాడు జీవిస్తున్నదే జీవితం. హ్మ్. మనదసలు జీవితమే కాదు. అసలు ఈ జీవితం నాకెందుకొచ్చిందని మనల్ని మనం తిట్టుకుంటూ మన యొక్క బ్యూటిఫుల్ లైఫ్‌ని అనవసరంగా ఇబ్బంది పెట్టేసుకుంటున్నాం. రైట్. కంపారిజన్ లైఫ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఈస్ డూయింగ్ అంటే యాక్చువల్‌గా అదేమీ చేయట్లేదు. మనము మనలో ఉన్న అంటే ఇది ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. సోషల్ మీడియా ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తుందని గూడా అనుకోవచ్చు. హుహు. మనలో ఉన్న ఏదైతే నిగూఢంగా ఉన్న అంటే లోపల దాచుకొని ఉన్న ఆ బాధని, ఆ భయాన్ని, ఆ యొక్క సెల్ఫ్ వర్త్‌ని అంటే లేని దాన్ని అది మనకి చూపెడుతుంది. యాక్చువల్‌గా సోషల్ మీడియా ఈజ్ ఇన్ ఎ వే హెల్ప్ చేస్తుండింది. మనలో ఉన్న లాక్యునాస్ అన్నిటిని చూపెడుతుంది. ఇఫ్ వి అడ్రెస్ దట్ వి కెన్ గ్రో బెటర్. హుహు. ఆ! అయ్యో! పక్కన వాడికి లేదు నాకుండింది అంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు మన సెల్ఫ్ వర్త్‌ని. సో, మన సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది. మన సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు తగ్గుతుంది? సో, మేబీ నా పర్సనాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. ఐ కెన్ గో అండ్ టేక్ ఎ హెల్ప్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్. హుహు. దెన్ దాన్ని డీల్ చేసామనుకోండి నెక్స్ట్ టైమ్ అలా ఫీల్ అవ్వకుండా మనల్ని మనము గట్టిగా చూసుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌లీ. దట్స్ హౌ ఇన్ ఓకే. ఎ వే ఇట్ ఈస్ హెల్పింగ్ ఆల్సో. కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. సో, వాళ్ళు ఫాలో అయ్యి అలాగే ఇమిటేట్ చేస్తుంటారు. అండ్ హ్మ్. ఆల్సో బ్యూటీ ఫిల్టర్స్ వాడుతుంటారు. హ్మ్. హ్మ్. అది వాడడం వల్ల ఇప్పుడు ఈ నేచురాలిటీ తగ్గిపోతుందంటారా? యాహ్! అనుకోవచ్చండి. హ్మ్. ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ ఫిల్టర్స్ వాడినప్పుడు, వాళ్ళ ఫేస్‌ని ఆ ఫిల్టర్స్‌తో చూసుకున్నప్పుడు హ్మ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరే! నేనింత అందంగా ఉంటానా? నేనింత బాగా ఉంటానా? అసలు నేనెప్పుడు అనుకోలేదే అని ఒక అంటే రకమైన ఫిల్టర్స్ ఓన్లీ టెంపరరీ గదా! అదే చెప్తున్నానండి. హ్మ్. ఏమవుతుందంటే ఓహో! నా నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందా? ఫిల్టర్స్ అని చూస్తున్నారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళు ఆ ఫిల్టర్స్‌ని నచ్చి రియల్‌గా తనకున్న వాల్యూని, రియల్‌గా తన యొక్క అందాన్ని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. హుహు. యాక్చువల్‌గా వాళ్ళు చానా అందంగా ఉండొచ్చు. బట్ 24 గంటలు ఆ ఫిల్టర్స్‌లో చూసేసుకొని నేను ఇంత బావుంటానేమో అని చెప్పేసి సెల్ఫ్‌గా వాళ్ళని తక్కువ చేసేసుకొని బాధపడుకుంటూ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి హుహు. ఎటు బయటకెళ్ళకుండా వాళ్ళ యొక్క కేవలం ఫిల్టర్ ఉంటేనే మాట్లాడతాను అనే స్టేజ్‌కొచ్చేసి చానా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్‌గా ఓకే. వాళ్ళ సెల్ఫ్ వర్త్‌ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు. ఈ హుహు. ఫిల్టర్స్ అన్నీ యూజ్ చేసేసి. రైట్. యాహ్! అయితే ఇండియాలో ఇంకా బాడీ ఇమేజ్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో, ఏ స్టేజ్‌లో తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా మనం ఇది ఒక ఖచ్చితంగా గమనించాలి అనేసి ఏ స్టేజ్‌లో తల్లిదండ్రులు తెలుసుకోవాలి? ఇంతకుముందు చెప్తున్నట్టు ఆ ఫిల్టర్స్ గురించి చెప్పాను గదండీ! సేమ్ సిమిలర్ వే ఎవరైతే పక్కన ఇన్‌ఫ్లుయెన్సర్సో లేకపోతే ఆ సోషల్ మీడియాలో వచ్చే పర్సనాలిటీని వాళ్ళనితో పోల్చుకొని, హుహు. నా బాడీ అలా లేదు. బాడీ ఇమేజింగ్ ఇష్యూస్. ఇష్యూస్ అన్నీ హ్మ్. ఉంటవి. సో, దీనివల్ల వాళ్ళలాగా నేను లేను. నేను వాళ్ళలాగా ఉండాలి. దీనికి నేను చానా కష్టపడాలి అని చెప్పేసి వాళ్ళు డైటింగ్ చేయడాలు, ఎక్సర్సైజ్ చేయడాలు, వాళ్ళని వాళ్ళు బాగా కష్టపెట్టుకోవడాలు. అంటే కొన్ని రోజుల వరకి తినకుండా ఉండడాలు, కొన్ని రోజుల వరకి పడుకోకుండా ఇబ్బంది పడడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. హుహు. ఎక్సెసివ్‌గా ఎక్సర్సైజ్ చేసి, స్ట్రెయిన్ చేసి. ఎప్పుడైతే నా శరీరం నాకు నచ్చినట్లు లేదు హుహు. అని వాళ్ళు ఫీల్ అవుతారో, ఎప్పుడైతే ఫంక్షన్స్‌కి గానీ, ఏదన్నా గ్యాదరింగ్స్ గానీ వాళ్ళు వెళ్ళడాన్ని అవాయిడ్ చేస్తారో,
వాళ్ళని వాళ్ళు తక్కువగా చూసుకుంటారో, ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా గూడా హుహు. తల్లిదండ్రులు దాన్ని సింపుల్ ఇష్యూగా కింద తీసుకోకూడదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సింపుల్ ఇష్యూ కింద తీసుకోకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ విమర్శించకూడదు గూడా. ఏముంది ఇది నార్మలే గదా! నువ్వెందుకింత ఫీల్ అవుతున్నావు? నో. అలా కూడా వాళ్ళని విమర్శించే అది గూడా ఎందుకంటే ఒక్కసారి విమర్శిస్తే వాళ్ళు మళ్ళొకసారి ఆ బాధని చెప్పుకోవడానికి గూడా మన దగ్గరికి రారు. హుహు. వాళ్ళు లోపలనే సఫర్ అవ్వుకుంటూ ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు గూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. హుహు. అందుకని విమర్శించకుండా అసలేమవుతుంది నీతోటి హ్మ్. అని ఒక 2 నిమిషాలు వాళ్ళతో గనక కూర్చొని మాట్లాడితే 100% మంది వాళ్ళు ఎదుర్కొంటున్న బాధల్ని చెప్తారు. రైట్. బేసిక్‌గా వాళ్ళు చిన్న పిల్లలు అంటే ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఏవైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమస్యలకి ఈజీగానే పరిష్కారం దొరుకుతదని. హుహు. వాళ్ళకంత అవగాహన ఉండకపోవచ్చు. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు. యాస్ ఎ పెద్దవాళ్ళుగా ఒక్కసారి విని, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పగలిగితే, వాళ్ళు ఓహో! ఇంతేనా అని చెప్పేసి ఆ సమస్య నుంచి బయటపడతారు. హ్మ్. లేదు నిజంగానే వాళ్ళకి సమస్య ఉండింది. ఒక్కసారి ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎలా ఉండింది, ఎలా ఉంటది అనే కొన్ని కోపింగ్ స్కిల్స్ కానీ, కొన్ని అడాప్టివ్ స్కిల్స్ కానీ వాళ్ళకి నేర్పించామనుకోండి, ఆ సమస్య నుంచి బయటకొచ్చేస్తారు. రైట్. అవును. సో, డీల్ చేసే విధానం సమస్య ఉండింది. కాకపోతే దాన్ని డీల్ చేసే విధానాన్ని గనక కొంచెం మారిస్తే, సిట్యుయేషన్ మొత్తం మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేస్తారు. రైట్. అయితే సార్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ దీనికి ఇది కారణమవుతుందా? లేకుంటే ఆల్రెడీ ఉండేటివి ఇంకా పెరిగిపోతాయా? ఇది డబుల్ ఎడ్జెడ్ అండి. హ్మ్. బేసిక్‌గా ఇంతకుముందు నేను చెప్తున్నట్టు మనలో ఆల్రెడీ ఉన్న కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్ కానీ, కొన్ని డిప్రెసివ్ కాగ్నిషన్స్ కానీ, కొన్ని యాంగ్జైటీ ట్రేట్స్ కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వల్ల బయటపడే ఛాన్స్ ఉండింది. హుహు. దాని దాని అవి మనకి బయటకు వచ్చేసి, ఓహో! ఇవి ఇష్యూస్ ఉన్నాయని తెలియొచ్చు. రెండోది వాళ్ళు చూపెడుతున్న ఓన్లీ పాజిటివ్స్‌ని హుహు. వాళ్ళ యొక్క పాజిటివ్ సోషల్ మీడియా లైఫ్‌ని మన యొక్క నెగెటివ్ రియల్ లైఫ్‌ని కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. రైట్. సో, ఎందుకంటే ఏ సోషల్ మీడియాలో ఎవ్వరు కూడా వాళ్ళ నెగెటివ్స్‌ని పోర్ట్రే చేయరు. హ్మ్. అవును. 100% వాళ్ళు ఎంత లోపల కష్టపడుతున్నా వాళ్ళ పాజిటివ్స్‌ని పాజిటివ్‌నే మాత్రమే పోర్ట్రే అండ్ చేస్తారు. అచీవ్‌మెంట్స్. అచీవ్‌మెంట్స్ మాత్రమే పోర్ట్రే ఆ హ్మ్. అచీవ్‌మెంట్స్ కూడా నిజమెంతనో, ఫేక్ ఎంతనో మనకు తెలియదు. హ్మ్. దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ తోటి గాని, లేదా కొన్ని డబ్బులిచ్చి గాని, ఏదైనా మ్యానిపులేట్ చేసేసి ఆ ఫేక్‌నంతా క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేసిన ఫేక్‌ని మన యొక్క రియాలిటీ తోటి పోల్చేసుకొని బాధపడడం ఈస్ క్వైట్ అంటే అంత మంచిది కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఈ బాధపడడం అనేది కేవలం బాధపడడం వరకే రిస్ట్రిక్ట్ అయితే ఓకే. కాకపోతే ఏమవుతుంది, దాన్ని మన లైఫ్‌కి ఆపాదించుకొని, మన పేరెంట్స్ బాగా సంపాదిస్తే బావుండు, లేదు నేనొక రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే బావుండు, నా లైఫ్‌లో నేను ఏది సాధించలేను, నాకంటూ ఒక జీవితమే లేదు, నాకంటూ అసలు పాజిటివిటీయే లేదు అని మనల్ని మనం చాలా తక్కువ చేసేసుకొని, యాక్చువల్‌గా మనకిచ్చిన ఒక పర్ఫెక్ట్ లైఫ్‌ని మనం హ్మ్. ఎంజాయ్ చేయకుండా, పక్కన వాళ్ళ జీవితంతో పోల్చుకుంటూ నాశనం చేసుకుంటున్నాం. ఓకే. యాహ్! అయితే సార్ ఇప్పుడు సైబర్ బుల్లీయింగ్ హ్మ్. ఉంది. సో, హ్మ్. ఈ మధ్య కాలంలో చాలా హ్మ్. ఎక్కువైపోతుంది. హ్మ్. అయితే ఈ సైబర్ బుల్లీయింగ్ వల్ల ఇప్పుడు యువతకి వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది కదా! హ్మ్. ఇది హ్మ్. ఎంతైనా హ్మ్. కూడా. హ్మ్. సో, దీనిపైన మీరేమంటారు? బేసిక్‌గా ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంతకుముందు బుల్లీయింగ్ అంటే కేవలం ఒక కాలేజ్‌కో హ్మ్. లేకపోతే ఆ పర్టిక్యులర్ లైక్ వీధిలోనో ఎక్కడో అక్కడి వరకే జరిగేది. హుహు. ఆ సిట్యుయేషన్ నుంచి గనుక మనం బయటకొచ్చేస్తే అసలు ఆ బుల్లీయింగ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును. ఒకవేళ బుల్లీయింగ్ జరిగినా గూడా మాక్సిమం తెలిస్తే మన పేరెంట్స్‌కో, పక్కింటి వాళ్ళకో తెలిసేది. అక్కడితో అది రిస్ట్రిక్ట్ అయిపోయేది. కాకపోతే ఈ సైబర్ బుల్లీయింగ్ వల్ల ఏమవుతుందంటే, వితిన్ సెకండ్స్‌లో హ్మ్. చానా మందికి తెలిసిపోతుండిద్ది. హ్మ్. నంబర్ ఆఫ్ పీపుల్‌కి వితిన్ సెకండ్స్‌లో తెలిసిపోతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ బుల్లీయింగ్ ఏంటంటే కంటిన్యూయస్‌గా ఉంటది. మనం ఎక్కడికి పోతే అక్కడికి మనతో ఫాలో అవుతూనే అవును. ఉంటది. ఎందుకంటే జేబులో ఫోన్ ఉంటది కాబట్టి ఫోనుంటుంది. 24 గంటలు అది మనల్ని ఫాలో అవుతూనే ఉంటది. దానికి సొల్యూషన్ వెతకడం కష్టం. వి కెనాట్ అవును. ఫైండ్ ఎ హ్మ్. సొల్యూషన్. ఎందుకంటే అది మనతో పాటే ట్రావెల్ చేస్తుంది కాబట్టి. హ్మ్. సో, ఇట్ ఆబ్వియస్‌లీ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ది పీపుల్ హూ ఆర్ హ్మ్. సో, సఫరింగ్. వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అంత ప్రభావం చానా చూపిస్తుంది. ఎక్కువగా ప్రభావం. చాలామంది దీనివల్ల సూసైడ్ చేసుకున్న సూసైడ్ వాళ్ళు గూడా గూడా ఉన్నారు. చేసుకున్నారు. ఎంతోమంది వాళ్ళ ప్రాణాల్ని విలువైన ప్రాణాల్ని కోల్పోయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అని, లేకపోతే కమెంట్స్‌లో చాలా మంది అదే హ్మ్. డెరోగేటరీ కమెంట్స్ చేయడం కానీ, వాళ్ళని 24 థ్రెటన్ చేయడం గానీ, నిన్ను చంపేస్తానని, లేదా నిన్ను ఇది చేస్తానని. ఆబ్వియస్‌గా కొన్ని న్యూడ్ ఫోటోస్ గానీ, ఇలాంటివన్నీ లీక్ చేయడం కానీ, ఇట్లా సెవెరల్ వేస్‌లో వాళ్ళని పాపం
మనిషిని బతకనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేశాయండి. రైట్. యాహ్! యాహ్! అయితే సరే ఇప్పుడు యూత్ మెయిన్ ఈ సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ మీద ఎక్కువ దాని మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు? ఈ పర్టిక్యులర్ ఇవన్నీ ఏంటంటే మనకి చీప్ డోపమైన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండి. హుహు. ఒక్క లైక్ రాంగానే మనం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్మ్. మనకి లైఫ్‌లో ఏదో సాధించాము అనే ఫీలింగ్ వస్తాం. ఒక్క అనుకున్నంత లైక్స్ రాకున్నా కూడా ఆటోమేటిక్‌గా బాధపడుతాం. ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, ఇంత చేసినా కూడా నాకేమి ఎవడు అసలు కనీసం దీన్నేమంటారు గుర్తించట్లేదు అది ఇది అని హ్మ్. చెప్పేసి చానా బాధపడతారు. బేసిక్‌గా ఇవన్నీ కూడా హ్మ్. మన మానసిక స్థితి మీద డెఫినిట్‌గా వాటి ఎఫెక్ట్ చూపెడతవి. హుహు. ఎయిదర్ యాంగ్జైటీ క్రియేట్ చేయడమో, లేకుంటే డిప్రెషన్ క్రియేట్ చేయడమో, లేకుంటే నిద్రలేని రాత్రులు గడపడమో, ఇది కంటిన్యూయస్‌గా అయితే కొంతమంది ఈజీగా ఆ ఇన్‌ఫ్లుయెన్స్ కోసం సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ గానీ, గాంజా గానీ, సిగరెట్స్ కానీ ఇలాంటి వాటికి బలవ్వడమో, లేకపోతే రిలేషన్‌షిప్స్‌లో వాళ్ళ యొక్క ఈ యొక్క చిరాకుని రిలేషన్‌షిప్‌లో చూపెట్టేసి, ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వడం కానీ, డెఫినిట్‌గా ఈ యొక్క సోషల్ మీడియా యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఏదో ఒక విధంగా ఎవరైతే దీని మీదనే డిపెండ్ అయ్యి ఆనందాన్ని కోరుకుంటున్నారో, వాళ్ళ హ్మ్. యొక్క మానసిక స్టేట్ మీద డెఫినిట్‌గా ఉంటుందండి. అయితే చాలా మంది నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూస్తుంటారు. ఇంకా కళ్ళు తెరవంగానే ఫోన్ ఎక్కడుంది? హ్మ్. ఫోన్ చూసి చేస్తుంటారు. హ్మ్. సో ఇది ఇదేమన్నా ప్రాబ్లమా? లేకుంటే ఇది గూడా ఏదైనా మానసిక సమస్య? బేసిక్‌గా మనకి నిద్ర అనేది చానా మటుకి బయట ఉన్న రియల్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చేసి, మన మైండ్‌ని మళ్ళీ రిఫ్రెష్ చేసి, అంతకుముందున్న బాధల్ని, భయాల్ని, ఆందోళనలన్నిటిని కాస్త కామ్ డౌన్ చేసేసి, రిఫ్రెష్‌గా యాస్ ఎ ఫ్రెష్ ఫీలింగ్ తోటి నెక్స్ట్ డేని స్టార్ట్ చేయడానికి హెల్ప్ కావాలి. అవును. కాకపోతే 99% ఇప్పుడున్నదిలో ద వెరీ ఫస్ట్ థింగ్ దే విల్ డూ నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ చేసేది ఫోన్ ఫోను చూడడం. చూసుకోవడం. ఆబ్వియస్‌గా ఫస్ట్ థింగ్ దే విల్ ఐ చూసేదేంటిదంటే నోటిఫికేషన్స్. ఆ! సో, ఏ ఏ స్టేట్‌లో అయితే మనం నిద్రలో పోతున్నామో, మళ్ళీ లేచిన వెంటనే సేమ్ అదే స్టేట్ తోటి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం. ఓకే. అంటే చూడడం కరెక్ట్ కాదంటారు. కాదు. ఆబ్వియస్‌గా కాదు. కొంచెం ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ మన యొక్క డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ, మనసుని కాస్త ప్రశాంతంగా చేసుకొని, కాసింత వ్యాయామమో ఏదో ఒకటి కాసింత మనసుకు ప్రశాంతమైన తర్వాత, అప్పుడు మన బ్రెయిన్ రెడీ అవుతది. యెస్! నౌ ఐ యామ్ రెడీ టు డీల్ విత్ అవర్ డే టు డే యాక్టివిటీస్ అని. అప్పుడు మీరు గనుక ఫోను చూసేస్తే, మార్నింగ్ చూపెట్టినంత ఇన్‌ఫ్లూయన్స్ అప్పుడుండదు. ఎందుకంటే, మన హుహుహు. బ్రెయిన్ అప్పటికి రెడీ ఉంటుంది. రైట్. ఓకే. సో, ఒకేసారి సడెన్‌గా దానికి హ్మ్. ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ ఇచ్చేసరికి హ్మ్. దానికి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి మనల్ని ఇంకా చిరాకు, కోపం, ఆందోళన ఇవన్నీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ తర్వాత మన బ్రెయిన్ రెడీ అయిన తర్వాత ఇచ్చేసామనుకోండి, ఇట్ విల్ హ్మ్. డీల్ బెటర్. అంతకుముందున్న దానికన్నా బెటర్‌గా ఆ సిట్యుయేషన్స్‌ని డీల్ చేసేసి మనకు ఒక రకమైన హ్యాపీనెస్‌ని ఇచ్చేస్తది. అయితే సోషల్ మీడియా వల్ల ఫోకస్ తగ్గి అటెన్షన్ స్పాన్ అనేది కూడా తగ్గిపోతుందంటారా యాహ్! యువతలో? ఆ! అనుకోవచ్చండి. హుహు. ఎందుకనంటే మీరే ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ మీడియా ఒకసారి హ్మ్. చూడండి. హ్మ్. ఇంతకుముందు మనం యూట్యూబ్‌లో ఫ్రమ్ మినిట్స్ టుగెదర్ మనము వీడియోస్ చూసేవాళ్ళం. హుహు. తర్వాత ఏమొచ్చింది ఫేస్‌బుక్ వచ్చింది. సో, ఈ మినిట్స్ టుగెదర్ నుంచి కొంచెం షార్ట్ వీడియోస్‌కొచ్చేసాయి. ఆ తర్వాత టిక్‌టాక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అని వచ్చాయి. అప్పుడేంటంటే ఆ మినిట్స్‌ని కాస్త సెకండ్స్‌లోకొచ్చేసాయి. అవును. ఇప్పుడు షార్ట్స్ చూడండి. వితిన్ ఫ్యూ సెకండ్స్ హార్డ్‌లీ సెకండ్స్. 5-10 సెకండ్స్‌లో ఆ షార్ట్స్ అయిపోతుంది. హ్మ్. సో, మనకి మనం మన యొక్క కాన్సంట్రేషన్ ఎబిలిటీస్‌ని గ్రాడ్యుయల్‌గా తగ్గించుకుంటూ తగ్గిచ్చేస్తున్నారు. అండ్ మీరు ఇంకొకటి గమనిస్తే ఎప్పుడు గాని పెద్దవాళ్ళలో అంటే ఒక 60 ఇయర్సో, 70 ఇయర్స్‌నో దాటిన వాళ్ళకి వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ తగ్గుతున్నప్పుడు మనము వాళ్ళని కాస్త బెటర్‌గా ఉండడానికి కోసమని సుడోకు చేయమని, పదకేలి చేయమని మనం అడ్వైస్ చేస్తుంటాం. అవును. ఎందుకంటే వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ పెంచడానికి. హుహు. యాక్చువల్‌గా నార్మల్‌గానే మనకు తగ్గే ఈ అటెన్షన్ స్పాన్‌ని గ్రో చేయడానికి మనకి మనం కొన్ని ఎక్సర్‌సైజెస్ అలాంటివి పెట్టుకుంటాం. కానీ ఇక్కడేం చేస్తున్నాం? అది న్యాచురల్‌గా తగ్గకుండా మనమే ఆర్టిఫిషియల్‌గా మన యొక్క ఫోకస్‌ని, మన యొక్క కాన్సంట్రేషన్‌ని మనమే ఆర్టిఫిషియల్‌గా ఈ సెకండ్‌గా మన షార్ట్స్ మారుస్తున్నాం. ఒక హ్మ్. 2 సెకండ్లు వాడు ఆ వీడియో వాడు కాస్త డిలే ఇచ్చాడనుకోండి. వాడేదన్నా స్క్రోల్ అప్. ఆ! యాడో ఏదో వచ్చిందనుకో ఇమ్మీడియేట్‌గా దాన్ని మనము మార్చేస్తున్నాం. సో, మనకి మనమే మన యొక్క అటెన్షన్ స్పాన్‌ని తగ్గించుకుంటున్నాం. సో, హ్మ్. దీనివల్ల రేపొద్దున ఏదైనా బుక్ చదవమన్నా, ఏదైనా న్యూస్ పేపర్ చదవమన్నా, లేకపోతే హ్మ్. ఏదైనా ఒక లెంతీ విషయం చదవమన్నా మన వల్ల అవ్వట్లేదు. హ్మ్. దీన్నెవరైనా కన్సైజ్ చేసి ఓ చాట్‌జీపీటీలో వాడేం చెప్తాడా చూద్దాము. ఇదంతా ఎవరు చదువుతారు? ఇప్పుడు ఫైల్ అప్‌లోడ్ చేసి ద మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దామని మనకి మనమే మన యొక్క ఎబిలిటీస్ అన్నిటిని తగ్గించుకుంటున్నాం. రైట్. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు, జాబ్ గురించి కానీ, అండ్ ఆల్సో వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి గానీ, వాళ్ళు ఎక్కడికన్నా ట్రిప్‌కెళ్ళింది గానీ, అవన్నీ పెడుతుంటారు. సో, విచ్ ఈస్ పర్సనల్ అనమాట. హ్మ్. సో, ఇలా పెట్టడం కరెక్టేనా? అంటే ఇలా పెడితే వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎలాంటి ప్రభావం ఉంటుంది దానికి?
బేసిక్‌గా ఇందులో 2 విషయాలండి. ఎవరైతే మనీ ఎర్నింగ్ కోసం పెట్టే వాళ్ళది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. హ్మ్. బికాజ్ టేకింగ్ దిస్ సోషల్ మీడియా యాస్ ఎ ఎర్నింగ్ మాషిన్ లాగా చూసేసుకొని వాళ్ళు పెడుతున్నారు. హ్మ్. కానీ ఎవరైతే ఊరికే ఆనందం కోసం నేను ఇది సాధించాను, అది సాధించాను అని ఆనందం కోసం పెడితే, కొంతమంది దీన్ని మిస్‌యూజ్ చేసేసి వీళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ కారు కొన్నాను, నేను నగ కొన్నాను, లేకపోతే ఇంత ఎర్నింగ్స్ వచ్చాయని చెప్తే హుహు. దాన్ని ఈ సైబర్ నేరగాళ్ళకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. అండ్ మన ఫోటోస్‌ని వాళ్ళు మార్ఫ్ చేసేసి మనకి ఎగెయిన్స్ట్‌గా కూడా పెట్టే చే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ వెనెవర్ వి ఆర్ యూజింగ్ దిస్ సోషల్ మీడియా. రైట్. యాహ్! అయితే ఇప్పుడు ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. హ్మ్. సో, హ్మ్. ఈ పరిస్థితి ఎంత ప్రమాదకరం? బేసిక్‌గా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే, మన ఫ్రెండ్స్ కానీ, మన యొక్క నెయిబర్స్ కానీ, మనతో మాట్లాడే వాళ్ళు కానీ, 24 గంటలు సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతున్నారు. నార్మల్‌గా ఇంతకుముందు మాట్లాడుకుంటున్న నీ లైఫ్‌లో ఏమవుతుంది? నా లైఫ్‌లో ఏమవుతుంది? ఈ మన సొసైటీలో ఏమవుతుందనే అంటే మన చుట్టుపక్కల ఏమవుతుందనే విషయాలు మాట్లాడుకోవడం చాలా మటుకు మానేశారు. హ్మ్. ఎవరైతే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేశాడు? ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఇలాంటి సందర్భంలో ఒక 3-4 మినిట్స్ కానీ, 3-4 అవర్స్ కానీ గనక మనము ఈ సోషల్ మీడియాకు దూరంగుంటే, మనల్ని అసలు యాక్చువల్‌గా నీకు ఇది గూడా తెలియదా? అని మనల్ని చాలా డీమీన్ చేస్తూ మాట్లాడుతున్నారు. చేస్తున్నారు. సో, అలా తెలియక ఉండే నన్ను అందరూ మరీ దాన్నేమంటారు ఆహ్, వెనకబడిపోయాను. వెనకబడిపోయాను అనుకుంటారనుకోని, వాళ్ళు నచ్చినా, నచ్చకపోయినా 24 గంటలు ఆ సోషల్ మీడియాలో అలర్ట్‌గా ఉంటున్నారు. ఇవన్నీ ఏం చేస్తాయి మన డోపమైన్‌ని షార్ట్ హై షార్ట్‌గా చేసి. ఎంకరేజ్ చేసేసి, స్టిమ్యులేట్ చేసేసి, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనం గూడా విత్ ఆల్ ద వాళ్ళతోటి హ్మ్. సమానంగా ఉన్నామని ఫీల్ అవుతున్నాం. బట్ అది మనల్ని లాంగ్ టర్మ్‌గా చానా ఇబ్బంది చేస్తది. మన రైట్. యొక్క బ్రెయిన్ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్‌లో ఉండేసి, 24 గంటలు అలర్ట్‌గా ఉండేసి, ఒక రకమైన కొంతసేపయిన తర్వాత చాలా అలసిపోయి, ఇంక నా వల్ల కాదు అని చెప్పే ఇబ్బందులు గూడా ఉన్నవి. సో, హుహు. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనేది ఇనీషియల్‌గా బాగా నేను మిగతా వాళ్ళతో సమానంగా ఉన్నాననిపించినా, తర్వాత 24 గంటలు మనల్ని ఆ సోషల్ మీడియాకి బానిసం చేసేసి, మనల్ని మన యాక్చువల్ లైఫ్‌ని లీడ్ చేయకుండా చేస్తది. రైట్. ఓకే. యాహ్! అయితే ఈ సోషల్ మీడియా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ స్టడీస్‌లో గాని, వర్క్ పెర్ఫార్మన్స్‌లో గాని వెనక పడిపోతారా? అందరికీ అని చెప్పలేము. హ్మ్. ఎవరైతే పర్ఫెక్ట్‌గా అంటే టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ యూజ్ చేస్తారో వాళ్ళలో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. హుహు. కానీ ఇదే జీవితం అని యూజ్ చేస్తూ ఉంటారో ఆ హ్మ్. వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ఇవన్నీ ఇబ్బందులైతే ఎదురవుతాయండి. ఓకే. అయితే కొంతమంది సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏ పోస్ట్ చూసినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రియల్ లైఫ్‌లో వాళ్ళు చాలా ఎమోషనల్‌గా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వేరే రకంగానే ఉంటుంది. సో, ఇదెందుకంటారు? మనము పుట్టేటప్పుడు ఏడిస్తేనే బతికున్నామని గుర్తింపు. డాక్టర్ నిర్ణయిస్తాడు. హ్మ్. అవునా? కాదా అండి? పుట్టినప్పుడు మనం ఏడిస్తేనే డాక్టర్ యెస్ ఈ పిల్లాడు బతికున్నాడు. ఇతను హ్యాపీ అని సో, ఏడుపు అనేది మన లైఫ్ మొత్తం ఉంటుంది. హుహు. వి కెనాట్ సే దట్ మనిషి జీవితంలో ఏడుపు ఉండకూడదు. ఓన్లీ ఆనందమే ఉండాలి అనేది నథింగ్. అలా హ్మ్. ఉండదు. హ్మ్. కాకపోతే సోషల్ మీడియాలో హ్మ్. ఎవరు గూడా అప్రిషియేషన్‌కే విలువిస్తారు. ఎవరు గాని నేను బాధపడుతున్నాను, నన్ను చూడండి అని చెప్పేసి ఎవ్వరు పోస్ట్ చేసుకోరు. హుహు. ఆ అప్రిషియేషన్ కోసం వాళ్ళు నచ్చినా, నచ్చకపోయినా కూడా ఆహ్, సోషల్ మీడియాలో ఈవెన్ దో దే బాధలతో ఉన్నా, భయంతో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడా హ్మ్. ఓన్లీ మంచిదాన్నే చూపెడతారు. రైట్. సో, మంచి ఉంటుంది. లైఫ్‌లో చెడు చెడు ఉంటుంది. ఉంటుంది. రెండిటిని మనం సమానంగా చూస్తేనే ఈ లైఫ్. రైట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు యువతలో సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. సో, సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది. సో, ఇది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ప్రభావం అంటారా? లేదండి. ఎందుకలా? హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, సెల్ఫ్ వర్త్‌కి ఏమీ సంబంధం లేదండి. హౌ వి ఆర్ సీయింగ్ అవర్ సెల్వ్స్ హ్మ్. అనేదే మెయిన్ ఇంపార్టెంట్. మనల్ని మనము ఎలా చూసుకుంటున్నాం? మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నప్పుడు, మనం మన లైఫ్ గురించి మనకి ఎటువంటి ఒపీనియన్ ఉండింది హ్మ్. అనేదే ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో చేయాలి? బేసిక్‌గా టైమ్ లిమిట్ అనేది చానా ఇంపార్టెంట్. ఎంతవరకి మనకి అవసరమో అంతవరకు మాత్రమే సోషల్ మీడియాని యూజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ సోషల్ మీడియా యూజ్ చేసిన తర్వాత నాకేమన్నా బెనిఫిట్ అవుతుందా? దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? అనేది హ్మ్. ఒక అసెస్‌మెంట్ మనకి మనం చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఈ సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల నేను నా
రెగ్యులర్ వర్క్‌కి ఏమైనా డిస్టర్బ్ అవుతున్నానా? ఇంపార్టెంట్ పనులు ఏమన్నా చేయడంలో వెనకబడుతున్నానా? అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల నా డైలీ బయోలాజికల్ ఫంక్షన్స్ లైక్ అన్నం తినడం గానీ, నిద్రపోవడం కానీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. వీటన్నిట్లలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇఫ్ వి కెన్ మేనేజ్ అవర్ టైమ్ లిమిట్ టు ది సోషల్ మీడియా హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే. అయితే ఒక కపుల్ ఉన్నారనుకోండి. వాళ్ళు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోకుండా ఎవరి ఫోన్‌లో వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో, దీనికి రీజన్ ఏంటి? ఇంతకుముందు భార్యాభర్తల మధ్య సమస్యలు నుంచి కాస్త దాన్నేమంటారు మాట్లాడుకోకపోవడాలు, కాస్త దూరంగా ఉండడాలు, ఫ్యామిలీలో ఇంట్లో జరిగిన విషయాల గురించి హ్మ్. అలా ఉండేటివి. హ్మ్. కానీ ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ వచ్చి చేరిందండి. ఇద్దరూ పక్కపక్కనే ఉంటారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చుంటారు. కానీ ఎవరి ఫోన్ జీవితంలో వాళ్ళుంటారు. దీన్ని జనరల్‌గా మనం ఫబ్బింగ్ అంటాము. ఇది లాంగ్ టర్మ్‌గా అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన పార్ట్నర్ తోటి భావోద్వేగాలు షేర్ చేసుకుంటామో, నీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? మన లైఫ్‌కి ఫ్యూచర్ గురించి ఏం చేద్దాము? హ్మ్. మన పిల్లలతోటి ఎలా మనం కమ్యూనికేట్ చేస్తున్నాము? వాళ్ళ యొక్క కష్టాలేంటి? వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ ఏంటివి? వాటన్నిటి గురించి డిస్కస్ చేసినప్పుడే మన రిలేషన్స్‌తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? వాళ్ళు ఏ ఫంక్షన్‌కి పిలిచారు? మనం ఏ ఫంక్షన్‌కి వెళ్తున్నాం? ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తేనే ఒక ఫ్రూట్‌ఫుల్, హెల్తీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హుహు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫోన్ వచ్చిందో ఇవన్నీ డిస్కస్ చేయడం మర్చిపోతున్నాం. ఈవెన్ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా కూడా అవసరమా? అనే సిట్యుయేషన్‌కొచ్చాం. కరెక్ట్. ఈవెన్ ఈ ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్‌లో మిగతా వాళ్ళతో మాట్లాడుకుంటూ కేవలం ఫోన్‌లు ఫోను జూసుకుంటున్నారు. చూసుకుంటూనే ఉంటున్నాం. సో, ఆబ్వియస్‌గా ఒక మంచి హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి ఈ ఫోన్ చూసుకోవడం అనేది ఏ విధంగాను మంచిది కాదు. అంటే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి ఎమోషనల్ గ్యాప్, డిస్టెన్స్ డిటాచ్‌మెంట్ అనేదొస్తుంది. ఒస్తుంది. క్వాలిటీ టైమ్ హుహు. స్పెండింగ్ టుగెదర్ అనేది లేకుండా అవుతుంది. ఓకే. సో, బెటర్ అవాయిడ్ చేసి మనకంటూ ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోతున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందు ఇంకా ఫోన్స్ ఆపేసి, హ్మ్. మనకంటూ ఒక ప్రైవేట్ టైమ్, మనకంటూ ఒక క్వాలిటీ టైమ్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది సోషల్ మీడియాలో చాట్ చేసేటప్పుడు ఎక్స్ పార్ట్నర్‌తో వాళ్ళు చాట్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? చాలా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడు గాని ఒక మనిషి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళతో రిలేషన్స్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే విషయం తెలిస్తే ఏ మాత్రము తట్టుకోలేరండి. హుహు. దట్స్ ఇంపాసిబుల్. అది ఈవెన్ తెలిసిన వాళ్ళతో అయినా, తెలియని వాళ్ళతో అయినా, పాత రిలేషన్‌షిప్‌తో అయినా దేనికి కూడా దాన్ని తట్టుకునే శక్తి ఏ మనిషికి ఉండదు. 100కి 90% ఎప్పుడైతే మనం మన పాత రిలేషన్‌తో స్టార్ట్ చేసామో, వి స్టార్ట్ హుహు. అవాయిడింగ్ ఆర్ దాచిపెట్టడం స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడైతే మనం దాచిపెట్టడం స్టార్ట్ చేస్తామో, ఎదుటి వాళ్ళలో అనుమానం స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో అంటే ఇంకో పార్ట్నర్‌లో అనుమానం స్టార్ట్ అయిందో, వాళ్ళు యాక్టింగ్ ఔట్ చేస్తారు. అంటే చిరాకు పడడమో, కోప్పడడమో, లేకపోతే మనల్ని క్వెషన్ చేయడమో ఇలా చేస్తాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈవెన్ దో అది ఓన్లీ క్షణికానందం కోసం ఈ ఈ వేరే చాట్స్. ఆహ్, దాని వేరే పర్సన్‌తో మాట్లాడినా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ మాత్రం ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ మీద పడుతుంది. ఆహ్, ఈవెన్ దో అది వెరీ ఫ్యూ మినిట్సో, ఫ్యూ సెకండ్సో అయినా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. అప్పుడు హ్మ్. నువ్వు అది చేసావు గదా! అప్పుడు నువ్వు అది చేసావు కదా! అనే ఎఫెక్ట్ ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో మన పక్కన పార్ట్నర్ మీద అది మొత్తం పోతుంది. అది జీవితాంతం ఉంటుంది. సో, అది ఏ విధంగాను మంచిది కాదు. ఒకవేళ అది నిజంగా జరిగేదుంటే మీ పార్ట్నర్‌తో డిస్కస్ చేయండి. ఇలా మన పాత రిలేషన్ ఇలా నన్ను ఆ! కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై ట్రై చేస్తుంది. చేస్తుంది. ఏం సో, ఏం చేయాలని? చేద్దాం హ్మ్. అనే దాన్ని కమ్యూనికేట్ చేసేసి దెన్ యూ కెన్ మీ ఇద్దరు మ్యూచువల్‌గా ఒక ఒక రెస్పాన్స్ తీసుకొని దాని ప్రకారంగా గో అంటే ముందుకు వెళ్తే చానా బెటర్ అండి. రైట్. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా అంటే ప్రేమించుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏవేవో కారణాల వల్ల ప్రాణాలు తీసుకునేంత ద్వేషం అయితే వాళ్ళలో వచ్చేస్తుంది. సో, ఎందుకు జరుగుతుంది ఇలా? అండ్ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోతున్నారు ఒక బంధంలోకి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే ఈ మధ్య అని నేను దాన్ని చెప్పలేను. అది చాలా రోజుల నుంచే ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఈజీగా స్ప్రెడ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విషయాలు చానా బాగా హైలైట్ అవుతున్నవి. కాకపోతే ఏంటంటే ఈ విషయాలు మనకి ఇప్పుడే కాదు. కొన్ని ఏండ్ల నుంచి గత 20, 30 ఏండ్ల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లవర్ కోసము వేరే పర్సన్‌ని హత్య చేయడము, లవర్ కోసం వేరే పర్సన్‌ని లైక్ ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చానా ఏండ్ల నుంచే జరుగుతున్నాయి. కాకపోతే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల చానా హైలైట్ అవుతున్నవి. అండ్ మళ్ళీ ఇంకొకటి గూడా చూస్తే మన 140,00,00,000 మందున్న ఈ భారతదేశంలో
ఇలాంటి ఇన్సిడెంట్స్ మాక్సిమం అంటే ఒక 10, 15 ఉన్నవి. హ్మ్. సో, బేస్డ్ ఆన్ దిస్ వి కెనాట్ జనరలైజ్ ఎవ్రి పర్సన్ ఇలానే ఆలోచిస్తున్నారు. మొత్తం అలానే ఇది ఎక్కువగా అవుతుందనేది మనము జనరలైజ్ చేయలేము. హ్మ్. బయటకి చెప్పడం మాత్రము ఈ యొక్క కారణం వల్లనే చంపారు. ఈ యొక్క కారణం వల్లనే చేశారు అని అంటున్నారు. కాకపోతే అంతర్గతంగా వాళ్ళలో అంతకుముందు ఎన్ని ఇబ్బందులు జరిగినాయో, ఎన్ని పోట్లాటలు, ఎన్ని ఫైట్స్ జరిగినాయో మనకు తెలియదు. సింపుల్ వేగా లవర్ ఉన్నాడు, హత్య చేశారు. ఇది ఈజీగా అటెన్షన్ గ్రాబ్ చేస్తది ప్రజలది కాబట్టి, హుహు. దాన్ని అలా పోర్ట్రే చేయడం జరుగుతుంది. హ్మ్. సో, అన్నీ ఒక కూలంకషంగా అన్ని విషయాలు తెలిస్తే మనం దాని మీద మాట్లాడొచ్చు. అసలు యాక్చువల్‌గా ఈ హత్య ఎందుకు జరిగింది? ఏమైందనే విషయం గురించి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి అనుమానం అనేది పెరిగిపోతుంది. అంటే వైఫ్‌కి హస్బెండ్ మీద, హస్బెండ్‌కి వైఫ్ మీద. సో, రీసెంట్‌గా ఒక కేస్ మనం చూసుకుంటే అంటే ఆ హస్బెండ్‌కి కంటిన్యూయస్‌గా ఆమె మీద అనుమానం. ఏం చేస్తుంది? ఎక్కడికెళ్తుంది? ఏంటి? అనేసి. సో, ఇలా అనుమానం అనేది ఎందుకొస్తుంది కొందరిలో? ఇంతకుముందే మనం ఈ డిస్కస్ చేసుకుంటున్నట్టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పర్టిక్యులర్ టైంలో పాత రిలేషన్స్ ఉన్న తర్వాత వాటిని బ్రేక్ చేసేసుకొని కొత్త వైవాహిక జీవితం మ్యారిటల్ రిలేషన్స్‌లోకి వస్తున్నారు. హ్మ్. మనం ఏమనుకుంటాం క్యాజువల్‌గా మన రిలేషన్స్ అన్నీ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఆ! అనుకుంటారు. కానీ జనరల్‌గా హ్యూమన్ బీయింగ్స్ టెండెన్సీ అలా ఉండదు. మనకన్నా ముందు వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉండిందనగానే ఒక రకమైన అభద్రతా భావం మనకి వస్తది. హ్మ్. అండ్ అప్పుడప్పుడు వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నారు అని తెలిస్తే ఇంకా ఆ అభద్రతా భావం ఇంకా ఎక్కువైతుంది. ఎక్కువైపోతుంది. అదొకటి మేజర్ రీజన్ అవుతుంది. రెండోది కొంతమందికి బై వర్చ్యుయే కొంతమందికి కొన్ని డెల్యూషనల్ డిజార్డర్స్ ఉంటాయి. హుహు. అంటే మనకి చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణం గానీ, హ్మ్. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు గానీ, వాళ్ళు చూసిన జీవితంలో గానీ కొన్ని రకమైన డెల్యూషనల్ ఇష్యూస్ ఉంటవి. అంటే ఇన్‌ఫెర్టిలిటీ అంటాం. భార్య గానీ, భర్త గానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉండింది అనే ఒక ఫీల్ ఉంటుంది. హుహుహు. ఎవరైతే ఆల్కహాల్‌కి ఎక్కువగా డిపెండ్ అయితారో వాళ్ళలో గూడా ఈ ఇన్‌ఫెర్టిలిటీ ఐడియాస్ చాలా ఎక్కువగా ఉంటవి. హుహు. అంటే నా భార్య వేరే వాళ్ళతో ఉన్నా లేకుంటే నా భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు. ఎందుకనంటే ఈ సబ్స్టెన్సెస్ తీసుకుంటున్నప్పుడు కొంతకాలం ఆ మత్తు ప్రభావం వల్ల నిద్రపోతారు. హుహు. బ్లాక్‌ఔట్స్ అవుతారు. ఆ టైంలో అసలు ఏం జరిగిందో ఏది కూడా వాళ్ళకి గుర్తుండదు. అండ్ కొన్ని రకాల సబ్స్టెన్సెస్ యూజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో, ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అయ్యి యాక్చువల్‌గా నా భర్త మేబీ నా భార్య మేబీ వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉండుండొచ్చు అనేవి గూడా అవుతాయి. దీంతో పాటు కొన్ని రకాల పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళలో కూడా అభద్రతా భావం చాలా ఎక్కువగా ఉంటది. నేను 100% పర్ఫెక్ట్ కాదు. నేను నేను ఎదుటి వాళ్ళకి కావాల్సిన 100% నేను చేయలేను. అలాంటి కొన్ని అభద్రతా భావాలుంటాయి. దానివల్ల కూడా ఈ యొక్క ఆలోచనలు మేబీ నేను వాళ్ళని సరింగా చూసుకుంటలేనేమో, అందుకని వారు వేరే వాళ్ళని చూసుకునే ఛాన్సెస్ ఉన్నవి. హుహు. ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని దాన్నేమంటారు అనుమానించడం స్టార్ట్ చేస్తది. రైట్. సో, ఇలా దీన్ని అనుమానం అయ్యే వాళ్ళని ఎలా ట్రీట్‌మెంట్ వాళ్ళకెలా ఉంటుంది? చానా అంటే ఎవరైతే అనుమానంగా ఉంటున్నారో వాళ్ళు దాన్ని 100% నమ్ముతారు. హుహు. నేను ఆలోచించేదే కరెక్ట్ అని కరెక్ట్ అనుకుంటారు. అనేసి. సో, వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకురావడం కొంచెం కష్టమే. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ రియల్ నేనెందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి? మీరు హ్మ్. నన్నెందుకు ట్రీట్మెంట్‌కి అంటున్నారు? ఇది నిజమే గదా! నిజమే జరుగుతుంది అని గదా! అంటారు. అనేసి. కాకపోతే వాళ్ళని కనుక ఏదైనా ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకెళ్తే వాట్ ఎగ్జాక్ట్‌లీ దే ఆర్ గోయింగ్ త్రూ వాళ్ళకేమైనా చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉన్నాయా? లేదా సబ్‌స్టెన్స్ యూజ్ ఆల్కహాల్ గాని, గాంజా గాని, సిగరెట్స్ గాని అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు ఏదన్నా ఆహ్, ఫిజికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి బ్రెయిన్‌లో కొన్ని ట్యూమర్స్ కానీ, కొన్ని ఇష్యూస్‌లున్నాయి. అలా ఉన్నా. లేదు రియల్‌గా ఇది డెల్యూషనల్ డిజార్డరా? లేదా హ్మ్. సైకలాజికల్‌గా అభద్రతా భావము, సెల్ఫ్ వర్త్ హ్మ్. లేకపోవడమా? హ్మ్. వీటిని అసెస్ చేసి వాటి యొక్క ఇష్యూస్‌కి గనక సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే ఈజీగానే దీని నుంచి బయటకి తీసుకురావచ్చు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో జెన్‌జీ పెళ్లి అంటేనే వద్దంటున్నారు. హ్మ్. చాలా సర్వేస్ కూడా హ్మ్. జరిగాయి. హ్మ్. హ్మ్. సో, ఈ సమాజం మీద ఎందుకు ఇలాంటి ప్రభావం పడింది? ఎందుకు పెళ్ళియే వద్దంటున్నారు? 80% ఆఫ్ దీన్ని జెన్‌జీ. పెళ్లి వద్దు అనడం కన్నా రెస్పాన్సిబిలిటీస్ వద్దు అని అనుకోవడం హుహు. ఇన్ ఎ మోర్ బెటర్ వే అవుతుంది. హ్మ్. పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతల్ని ఆ యొక్క దాన్నేమంటారు? అన్ని విషయాలని మేనేజ్ చేయడం అనేది ఈ మధ్య జనరేషన్ చానా కష్టంగా ఫీల్ అవుతుంది. హ్మ్. ఎవ్రీవన్ వాంట్స్ ఫ్రీ లైఫ్. చానా సుకూన్‌గా, చానా ఈజీగా జరిగిపోవాలి. ఎవరిప్పుడు ఆ బాధ్యతలు, ఆ బరువులన్నీ మోస్తారు? అసలు ఎందుకు మోయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఇన్ దట్? దానిలో పెద్దగా యూజ్ ఏమీ లేదు కదా! అనే ఒక భావనలోకొచ్చారు. దానికి మేబీ చేంజ్ అవుతున్న ట్రెండ్సే కారణమవుతూ ఉండొచ్చు. సో, దాని వల్లనే బేసిక్‌గా ఈ వైవాహిక జీవితాన్ని పెద్దగా మ్యారిటల్ లైఫ్‌ని పెద్దగా ఇష్టపడతలేరు. హ్మ్. ఇంకా దానికి మేబీ ట్రెండ్ వల్లనే అయ్యుంటుందని అనుకుంటున్నాను. వి రైట్. కెనాట్ ఫోర్స్ దెమ్ టు గెట్ మ్యారీడ్ రైట్? సో
ఇట్స్ దేర్ ఓన్ విష్ అండ్ విల్. రైట్. యాహ్! చాలా చాలా థాంక్స్ సార్. ఎందుకంటే మీ విలువైన సమాచారం ఇచ్చారు. అండ్ మా ప్రేక్షకులు తెలియని విషయాలు కూడా చెప్పారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ అండి. థాంక్స్ సో ఎ లాట్. యాహ్! చూసారు కదా! సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం. అదొక సాధనం. సో దాన్ని మనం కరెక్ట్‌గా, కరెక్ట్ వేలో, కరెక్ట్ టైంలోనే యూజ్ చేయాలి. అంతే కాక మనము ఎక్కువగా యూజ్ చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేసి సార్ వివరించారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.